మీరేం చిన్నపిల్లలు అయిపోరు, వాళ్ళేం పెద్ద. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఒక చిన్న విషయం చెప్పడం కోసం అయితే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా. మొన్న ఏమైందంటే మా ఫ్రెండ్ ఒక ఫంక్షన్కి వెళ్ళిందట. తనతో పాటు వర్క్ చేసే ఫ్రెండ్ని తీసుకొని చుట్టాలలో ఫంక్షన్ అనమాట. అయితే ఇంకా ఒక తెలియలేక ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిందనమాట. ఏం జరిగిందంటే అక్కడ తనేమో ఇంకా చుట్టాలది ఫంక్షన్ కదా, సో శారీ కట్టుకుందనమాట. సరే తన ఫ్రెండ్ ఏమో డ్రెస్ వేసుకొని వెళ్ళిందంట. అయితే ఇంకా అక్కడ వాళ్ళందరూ పలకరించే వాళ్ళందరూ తననేమో ఆంటీ అనడము, డ్రెస్ వేసుకున్న తన ఫ్రెండ్నేమో అండి అనడం, లేకపోతే అక్క ఇలా అంటున్నారంట. సో నాకైతే చెప్పి చాలా కోపంగా, నవ్వుకుంది, కోపంగా రెండు రకాలుగా ఫీల్ అయిందనమాట. సో శారీ కట్టినంత మాత్రాన ఆంటీ అనేయడము, డ్రెస్సులు వేసుకుని మాత్రాన అక్క లేకపోతే ఇంకా అండి ఇట్లా సంబోధించడము. ఇద్దరు సేమ్ వాళ్ళు, ఓ ఏజ్ సేమ్, ఒక దగ్గరే జాబ్ చేస్తున్నారు సేమ్. సో శారీ కట్టినంత మాత్రంలో ఆంటీ అసలు ఆంటీ అనాలి అని ఎంత ఏజ్ వాళ్ళని ఆంటీ అనాలని కూడా తెలిసి ఉండాలి. నిజమే అండి, ఇప్పుడు ఈ మధ్య అందరూ అంతే. ఏజ్ ఎంత అవసరం లేదు, శారీ కట్టుకొని ఉంటే చాలు, పిల్లలు కొంచెం పెద్దగా ఉంటే చాలు ఆంటీ అనేస్తారు. ఇప్పుడైతే 30 ఏళ్ళకి 40 35 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడైతే కొంచెం తొందరగా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా, 16-17 ఇయర్స్కే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇంకా పిల్లలు తొందరగా పుడితే ఆంటీలు అయిపోతారా అనే వాళ్ళకి కొంచెము చూసి అనాలి. ఆంటీ అనాలంటే తనంత పిల్లలు వాళ్ళకు ఉంటే అప్పుడు వాళ్ళని ఆంటీ అనాలి. అర్థమవుతుంది కదా. పిల్లలు కూడా చూడండి, స్కూల్ పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీలని ఆంటీ అంటారు. సో ఆ చిన్న పిల్లలకు తెలిసింది కూడా పెద్దవాళ్ళకి తెలియదా అనిపిస్తుంది. ఆంటీ అన్నంత మాత్రంలో ఏమొస్తుంది చెప్పండి, వాళ్ళు పాపం ఫీల్ అయిపోతారు ఎవరైనా. ఆంటీ అంటే సరిపోతుంది కదా, ఆంటీ అవన్నీ అనడం ఎందుకు కదా. అనగానే మీరేం చిన్నపిల్లలు అయిపోరు, వాళ్ళేం పెద్దవాళ్ళు అయిపోరు కదా అట్లా. సో అందుకే తెలియని వాళ్ళని అండి అని సంబోధిస్తే సరిపోతుంది. ఈ ఆంటీ అనే పదాన్ని బ్యాన్ చేయాలి అసలు కదా. ఏమంటారు? మీ కామెంట్ ఏం చెప్పండి.